వెనిజులాపై డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా సైనికులను పంపిన విషయం మనందరికీ తెలిసిందే. కాని ఆ ఆపరేషన్లో వారు ఉపయోగించిన ఆయుధం ఏంటో తెలిస్తే మాత్రం మీరు నిజంగానే షాక్ అవుతారు. ఆ ఆయుధం పేరు తెలుసా? శబ్దం. అవును, మీరు వింటున్నది నిజమే. శబ్దాన్ని ఒక ఆయుధంగా మార్చారు. ఇప్పుడు మీకొచ్చిన ఆలోచన కరెక్టే. మనం మిరాయి సినిమాలో చూసినట్టే. అందిన సమాచారం ప్రకారం ఆ ఆపరేషన్ సమయంలో అమెరికా దళాలు తీవ్రమైన ధ్వని తరంగాలను విడుదల చేసే ప్రత్యేక సౌండ్ వెపన్ను వెనిజులా భద్రతా సిబ్బందిపై ప్రయోగించాయట. దాని ప్రభావం ఎలా ఉందంటే, లోపలనుంచే తల పేలిపోయినట్టు ఉనిందని, ముక్కు నూరు నుంచి రక్తస్రావం జరిగిందని, శరీరం మాట వినలేదని, చాలామంది అక్కడికక్కడే కూలిపోయారని ఒక వెనిజులా భద్రతా గార్డు వెల్లడించిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు ఇలాంటి భయంకరమైన సౌండ్ వెపన్స్ అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయా? ఇంకా ఏ ఏ దేశాలు ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి? మన ఇండియా దగ్గర కూడా ఇలాంటి ఆయుధాలున్నాయా? ఈ షాకింగ్ నిజాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా ఇలాంటి డాక్యుమెంటరీల కోసం సబ్స్క్రైబ్ చేయండి.